హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అదేంటంటే నిన్నటి లోకల్ బాడీ ఎన్నికల్లో కాదులే కానీ విశాఖ కేంద్రంగా రుషికొండ బీచ్లో దానికి అంటే బ్లూ ఫ్లాగ్ అది పోయింది కదా. దాని తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, ఇక కూటమి సర్కారు మీద దుమ్మెత్తి పోసిన విధానం, వీటన్నిటి మధ్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఇనిషియేషన్ తీసుకోవడంతో రుషికొండ బీచ్ విన్స్ బ్యాక్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ విత్ ఏ బ్యాంక్. ఇది జరిగిందనమాట. టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ అన్ఫర్ల్స్ ద బ్లూ ఫ్లాగ్, కాల్స్ అపాన్ పబ్లిక్ టు కోఆపరేట్ ఇన్ ది అన్కీప్ ఆఫ్ ది బీచ్, ప్రపోజల్ అండర్ కన్సిడరేషన్ టు ఓపెన్ బీచ్ షాక్స్ అండ్ టు ప్రొవైడ్ ఆల్కహాల్ అండ్ వైన్ ఇన్ దెమ్ టు అట్రాక్ట్ టూరిస్ట్, హీ సేస్. సో వచ్చింది బ్లూ ఫ్లాగ్. జనరల్గా ఒక బీచ్కు బ్లూ ఫ్లాగ్ ఎందుకు వస్తుందంటే క్లీన్నెస్, నీట్నెస్, తర్వాత రక్షణ వ్యవహారాలు, ఒకవేళ స్నానం చేసి బీచ్లో జలకాలాడి స్నానం చేయడానికి ఏర్పాట్లు, తర్వాత బట్టలు మార్చుకునే వ్యవహారాలు, ఇవన్నీ అంటే ఓన్లీ స్థానికులే కాదు కదా, విదేశీ టూరిస్టులు కూడా వచ్చి ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే రక్షణ ఏందని చెప్పి డెన్మార్క్ కేంద్రంగా ఉండే ఒక డెన్మార్క్ బేస్డ్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE ఆఫ్టర్ రిసీవ్డ్ కంప్లైంట్స్ ఫర్ పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఎట్ రుషికొండ. సో గత కూటమి సర్కార్లో, గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉండేది. కానీ ఎప్పుడైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో దాని రక్షణ వ్యవహారాలు, నీట్నెస్, క్లీన్నెస్ అన్నీ కూడా గాలికి వదిలేసింది. ఆ నేపథ్యంలో ఆ సర్టిఫికేషన్ని క్యాన్సిల్ చేసింది అనమాట డెన్మార్క్ ఎన్విరాన్మెంట్ సంస్థ. సో ఇప్పుడు మళ్ళా రీఅపీల్ చేయడం, దాన్ని మొత్తం నీట్గా చేయడంతో, రక్షణ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో మళ్ళీ బ్లూ ఫ్లాగ్ అనేది వచ్చేసింది. అయితే కందుల దుర్గేష్ ఏమంటాడంటే ఈ బీచ్కు టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం బీచ్ షాక్స్ అండ్ టు ప్రొవైడ్ ఆల్కహాల్ అండ్ వైన్ ఇన్ దెమ్, ది ప్రపోజల్ వాజ్ టేకెన్ టు ది నోటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ డెసిషన్ వాజ్ లైక్లీ టు బి మేడ్ సూన్. ది ఆబ్జెక్టివ్ వాజ్ టు అట్రాక్ట్ ఇంటర్నేషనల్ టూరిస్ట్స్ బై మేకింగ్ బీర్ అండ్ వైన్ అవైలబుల్ ఎట్ ది షాక్స్ ఆన్ ది లైన్స్ ఆఫ్ పర్మిట్స్ గివెన్ టు 5-star హోటల్స్. సో జనరల్గా ఇంకా బీచ్కి వచ్చిన వాళ్ళు తాగడం ఇవన్నీ చేయడం ఉంటాయి కదా. ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తే వాళ్ళకు ఏమంటారు, ఆల్కహాల్ ప్లస్ వైన్ ప్రొవైడ్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి ప్రపోజల్ పంపినాం, అది కూడా తొందరలో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడిన మాట. సో ఇట్లా ఎన్నని చెప్పుకుంటూ పోయేది. ఏదైనా అచీవ్మెంట్ సాధిస్తేనేమో కూటమి సర్కార్ ఖాతాలు వేసుకోవడం, వైఫల్యాలు ఏమైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన దిక్కుమాలతనం అని చెప్పి ప్రచారం చేయడం. ఇంతకుముందే చెప్పినా కదా, ఒక మలయాళీ సినిమాలో ప్రజలు ఏం మాట్లాడుకోవాలో డిసైడ్ చేయలేం, కానీ వాళ్ళు మాట్లాడుకునే ప్యాటర్న్ను మార్చే అవకాశం మాత్రం మన చేతుల్లో ఉందని చెప్తుంటారు కదా. ఇట్లా పచ్చపత్రికలు, పచ్చ డబ్బాలు, సోషల్ మీడియా, ఈ పచ్చ హమాస్గాలు చేసే ప్రచారం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇదే జనంలో నడుస్తూ ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.